థ్రెడ్ పైపింగ్ వేయాలంటే మీకు భయం వేస్తుందా? ఇంకా మన కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు థ్రెడ్ పైపింగ్ వేయడానికి రావట్లేదా? ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తానండి. మీరు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అనేది. శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్ తోటి మనం థ్రెడ్ పైపింగ్ అది కూడా ఇన్విజిబుల్గా ఏ విధంగా వేయాలి నార్మల్ పాదంతో అనేది ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నానండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనము శారీలో వచ్చి ఉంటుంది కదా, క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి. స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ ఉండే విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. నేనైతే ఇన్విజిబుల్గా చేస్తున్నాను కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఒకవేళ థ్రెడ్ పైపింగ్ బయటికి కనిపించేలాగా వేసుకోవాలనుకుంటే 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇన్విజిబుల్గా వేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే నేను అదే విధంగానే మీకు చూపిస్తున్నాను. ఇంకా కొత్తగా ఇన్విజిబుల్గా అంటే నార్మల్ పాదంతో ఇప్పుడు నేను పాదం అనేది మార్చలేదు. ప్రతిసారి పాదం అనేది మార్చాలంటే మనకు టైం ఉండదు. ఇంకొకటి ప్రతిసారి మార్చాలన్నా మనకు విసుగు వస్తుంది. సో ఈ విధంగా మనము నార్మల్ పాదంతో వేసేసుకుంటే మనకి ఇంకా ఎప్పుడు ఇంకా పాదం అనేది మార్చాల్సిన అవసరమే ఉండదండి. ఇలా అంటే థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా మనం పెట్టుకోవడానికి ఒక సెట్టింగ్ కూడా ఉంటుందండి. నేను అది ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను. ఒకవేళ మీకు చూడాలి అనుకుంటే వీడియోలో అయితే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు అది కూడా యూస్ఫుల్ అవుతుంది. లేదు ఒకవేళ మీకు వీడియో చేయమన్నా కూడా నేను మరైనా వీడియో చేస్తాను. 1 ఇంచ్ తోటి మనము క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా, దాని మధ్యలోకి థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసి పాదంకి మధ్యలో పెట్టేసేయాలండి. ఆ పాదంకి పెట్టినప్పుడు అంటే సూది ఏ వైపులో ఉన్నది చూసుకోవాలి. మీకు ఏ విధంగా ఉంటుందో దానికి అనుగుణంగా మనం అనేది సెట్టింగ్ అనేది కొందరికి లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటుంది, కొందరికి రైట్ సైడ్ అయితే అలవాటు ఉంటుందండి. నాకైతే లెఫ్ట్ సైడ్ థ్రెడ్ ఉంటుంది, నాకు కుట్టడానికి ఈజీగా అనిపిస్తుంది. సో నేను ఈ విధంగా అయితే ఫిట్ చేసుకున్నాను. మీకు ఏ విధంగా కావాలనుకుంటే మీరు ఆ విధంగా అయితే ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగతా క్లాత్ని అంతటిని కట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మొత్తం అంతా ఎంత కావాలనుకుంటే అంతవరకు అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా నార్మల్ పాదంతో అయితే థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఇన్విజిబుల్గా అయితే వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. మనకి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా మనం వేస్తాం కదా థ్రెడ్ పైపింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ పార్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా నేనైతే వేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా వేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అనేది కూడా ఉండదు. లెఫ్ట్ రైట్ అనేది ఈజీగా అనేది మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు కుట్టు తిప్పేసేది అట్లుంటే కనుక మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. రెండు కూడా ఒకే వైపుకే పడి మరీ ఇప్పుకొని మరీ కుట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా వేసుకుంటే మనకి ఈజీగా అనేది వర్క్ అయిపోతుంది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్కి అయితే నేను వేస్తున్నానండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది పైపింగ్లో కూడా అంటే తాడులో కూడా మనకి రకాలు అనేటివి ఉంటాయండి. పెద్దది, మీడియం సైజు, తర్వాత స్మాల్ సైజు కూడా ఉంటాయండి. ఇక్కడ నేను మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. మీరు పెద్దదైనా తీసుకోవచ్చు. అంటే థ్రెడ్ బాగా కనిపించాలి అంటే పైపింగ్ బాగా కనిపించాలనుకుంటే పెద్దది యూజ్ చేయాలి. లేదు సన్నగా కనిపించాలి అంటే సన్నది యూజ్ చేయాలి. మీడియంగా కావాలనుకున్న వాళ్ళు మీడియంగా తీసుకోవచ్చు. మనకి కస్టమర్ ఆల్రెడీ చెప్పేస్తారనమాట. అంటే పైపింగ్ ఏ విధంగా ఉండాలి అంటే నార్మల్గా మనం వేస్తాము, లేదు వాళ్ళకి కావాలి పెద్దగా కావాలి అనుకుంటే వాళ్ళు చెప్పేస్తారు. మాకు కొంచెం బాగా కనిపించాలండి అంటే మనం బిగ్ సైజ్ అయితే యూజ్ చేయాలి. మీడియం అయినా వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మనం అయితే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము లైనింగ్ క్లాత్ అంటే పైపింగ్ని అటాచ్ చేసేటప్పుడు ఒక కుట్టు పడి ఉంటుంది కదా, సేమ్ దాని మీదనే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలండి. అంతేనండి. ఈ టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా అనేది వేసేసుకోవచ్చు. చూడండి, నేను ఎంత ఈజీగా కుట్టేస్తున్నాను కదా, మీరు కూడా ఇదే విధంగా అయితే స్టిచ్ చేయండి. ఖచ్చితంగా అయితే వస్తుంది. రాకపోతే మరీ అడగండి, నేను సెట్టింగ్ కూడా మీకు చూపిస్తాను. అంటే పాదంని ఏ విధంగా సెట్ చేసుకోవాలి పైపింగ్ క్లాత్కి అంటే థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఒక పాదం అనేది సెట్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది కుట్టు
దారం మీద పడకుండా సైడ్ పడేటట్టు వస్తుందండి. ఈ విధంగా మనం వేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఖచ్చితంగా కుట్టు అనేది థ్రెడ్ మీద మధ్యలో పడుతుంది. అట్లా పడకుండా ఉండాలంటే మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఆ సెట్టింగ్ చేసుకుంటే మనం ఈజీగా అనేది మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా ఫినిషింగ్ అనేది. చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మనం బ్లౌజ్ కుట్టడానికి కూడా అంటే ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేస్తే మనకి ఒక 10 రూపాయలు మనకి ఎక్స్ట్రా అమౌంట్ అడిగినా కూడా మనకి ఇస్తారు. అట్లా ఉంటుంది ఫినిషింగ్ అనేది. సో ఇట్లాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే మనము ఈజీగా అనేది అమౌంట్ని కూడా అర్న్ చేయొచ్చు. చూడండి నేను స్ట్రైట్ పీస్ తోటే ఎంత నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్ అనేది. చూస్తున్నారు కదా. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీకు సెట్టింగ్ చూపించాలి అనుకుంటే కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను మరి వీడియోలో అయితే సెట్టింగ్ కూడా చూపిస్తాను. అంతే అండి ఈ వీడియో అయితే. చూడండి రౌండ్ కూడా షేప్ బాగా వచ్చింది కదా, కరెక్ట్గా అయితే వచ్చింది.